ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ప్రీతి, డ్రైవర్ చెప్పింది నిజమా? ఎందుకలా చేశారు? సీతని ఎందుకు వదిలేశారు చెప్పండి. వీళ్ళిలా మాటలతో అడిగితే చెప్పరు. చెప్పండి, చెప్పు. ఎందుకు సీతను వదిలేశారు చెప్పండి. చెప్పండి, చెప్పండి. కొట్టొద్దన్నయ్య. ఆగురా. వీళ్ళు నీ చెల్లెళ్ళు. నీ భార్య కనిపించడం లేదని వాళ్ళ మీద చేసుకుంటావా? వీళ్ళ స్థానంలో సీత ఉన్నా ఇలాగే చేసుండేవాణ్ణి పిన్ని. వీళ్ళని సీత వదిలేసి వెళ్ళుంటే సీతని కూడా కొట్టుండేవాణ్ణి. చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? చెప్పకపోతే నేను మిమ్మల్ని కొడతాను. చెప్పండి, చెప్పండి, చెప్పండి. నేను చెప్పమని చెప్పు. ఇంకాపండి మీ నాటకాలు. ఇదంతా మీ ప్లానే అయ్యుంటుంది. ఇందులో పిన్నికేం సంబంధం లేదు. సీత వదినంటే మాకు మొదటి నుంచి ఇష్టం లేదు. అవును, అలా రోడ్డు మీద వదిలేస్తే వదిన ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది అనుకున్నాం, అంతే. వదిన ఏ ఆటోలోనో క్యాబ్లోనో ఇంటికి వస్తుంది అనుకున్నాము, కానీ ఇలా కిడ్నాప్ అవుతుంది అనుకోలేదు. వదినకి ఇలా అవుతుందని తెలిస్తే మేం వదిలేసే వాళ్ళమే కాదు. మమ్మల్ని నమ్మన్నయ్యా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఎందుకు సీత అంటే ఇంట్లో అందరికీ ద్వేషం? తను మీకు ఏం అన్యాయం చేసింది? నన్ను పెళ్లి చేసుకోవడమేనా సీత చేసిన తప్పు? ఈ ఇంటి కోడలిగా రావడమేనా తను చేసిన నేరం? ఎప్పుడు అందరూ బావుండాలని కోరుకునే సీత మీకెందుకు నచ్చట్లేదు? మీకు సీతపై కోపం ఉంటే నాతో చెప్పాలి గాని తనను అలా వదిలేస్తారా? ఆడపిల్లలేనా మీరు? ఏంటి ప్రీతి, ఆ రోజు సీత నిన్ను కాపాడింది కదా, నీ పెళ్లి చేసింది కదా, ఇంకా నీకు సీత మీద కోపం ఎందుకు? నువ్వే కారణంతో సీతని ద్వేషిస్తున్నావు ఉషా. నీకు నా మీద గౌరవం ఉంటే నా భార్యని ఇలా చేస్తారా? మీ కారణంగా సీత కనిపించకుండా పోయింది. తను ఎక్కడుందో ఎలా ఉందో, అసలు ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలీదు. సీతకి ఏదైనా జరగరానిది జరగాలి. అందుకు కారణమైన వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టను. అది బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా సరే, వాళ్ళ అంతు చూస్తాను.
పిన్ని గారిని క్షమాపణ అడగాల్సిందేనా? హ్మ్. మీకోసం, మీ సంతోషం కోసం, మీ పరువు మర్యాదలను కాపాడటం కోసం నేను ఏం చేయడానికైనా రెడీ. సారీ సీత, నా వల్ల నీకు ఎప్పుడూ సంతోషం లేదు. నా వాళ్ళని సమర్థిస్తూ నిన్నెప్పుడు అవమానించాను. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తూ నా కోసం ఈ ఇంట్లో జరిగిన అవమానాలని తట్టుకుంటూ వచ్చావు. ఈ కష్ట సమయంలో నేను నీకు తోడుగా ఉండలేకపోయాను. నన్ను క్షమించు సీత. గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. చినుకంత వర్షం, అణువంత పాశం, సంద్రాన్ని తాకింది. ఏంటో తెలియదు సీత, ఎందుకో ఈరోజు నిన్ను వదిలి వెళ్ళాలంటే ఏదోలా ఉంది. ఏంటి మామ, రోజు నన్ను వదిలి ఆఫీస్కి వెళ్తావుగా? రోజులా ఈరోజు ఎందుకో అనిపించట్లేదు. ప్రబంధాలుగా నాకు నువ్వంటే చాలా ఇష్టం సీత. అందుకే ఈరోజు నీకు ఏదో జరగబోతోందని నా మనసుకి పొద్దునే తెలిసింది. కానీ నీకోసం ఆగలేకపోయాను. నా చేతులారా నిన్ను దూరం చేసుకున్నా. తప్పు నాదే సీత. ఈ బంధం ఎక్కడున్నావు సీత? ఇస్తుందా విధి పందెం, ఈ ఒక్కసారికి నన్ను క్షమించి తిరిగి రా. కలలను చిదిమేస్తుందా జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటా. నీ వింత పంతం. నా కోసం వస్తావు కదా సీత? నిదురించి నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.